99 టీవీ నా పేరు వెంకట్. సూపర్ ప్రైమ్ టైం. తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్కు రేవంత్ పాలనకు సరిగ్గా నిన్నటికి నెల రోజులు. 6 గ్యారంటీలు హామీలపై కాంగ్రెస్ తడబడుతుందా? బీఆర్ఎస్ పథకాలను బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలో వాస్తవం ఎంత? నెల రోజుల్లో రేవంత్ సర్కార్ ప్రజల నమ్మకాన్ని ఏ మేరకు చూరగొన్నది? రేవంత్ పాలనకు మార్కులన్నీ కాంగ్రెస్కు ఇంతకు మైలేజ్ ఎంత? పార్లమెంట్ ఎన్నికలపై ఈ ప్రభావం ఎలా ఉండబోతుంది? కాంగ్రెస్ నెల రోజుల పాలనపై ఇవాళ చర్చ కొనసాగుతుంది. ఇవాళ చర్చలో పాల్గొన్నారు డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి గారు, ప్రముఖ అనలిస్టు, అదేవిధంగా తాడూరు శ్రీనివాస్ గారు, భారత రాష్ట్ర సమితి సీనియర్ నాయకులు, ఎంబీసీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ అమర్ గారు భారతీయ జనతా పార్టీ నుంచి, సంజయ్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి. ఈ నలుగురితో చర్చను అర్థవంతంగా ముందు సాగిద్దాం. వేణుగోపాల్ రెడ్డి గారు నమస్కారం. కాంగ్రెస్ పాలనకి, ముఖ్యంగా రేవంత్ సర్కార్కి నిన్నటికి నెల రోజులైంది, పెద్ద ఎత్తున చర్చ వస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే తెలంగాణలో ఈ 30 రోజులకి కాంగ్రెస్ పాలనకి, రేవంత్ పరిపాలనకి మీరు ఎన్ని మార్కులు ఇస్తారు? మీట్లో ఉన్నారు సార్. వెంకట్ గారు, మీతో పాటుగా ప్యానల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ, 99 టీవీ వీక్షకులందరికీ కూడా శుభ సాయంత్రం. నెల రోజులు అని చెప్పుకుంటున్నాం కానీ సమయం పడుతుందండి. ఇంకా మార్కులు వేసే వరకు రాలేదని నేను అనుకుంటున్నాను. పెద్దలకు ఇష్టం ఉన్నా లేకున్నా మొదటి యూనిట్ టెస్ట్ అయితే జరగలేదు. ఇంకా యూనిట్ టెస్ట్ కూడా జరగకుండా అప్పుడే మనం మార్కులు వేసేటటువంటి పరిస్థితి వరకు వెళ్ళలేదని నేను అనుకుంటున్నాను. ఇలా నెల నెలకు మార్కులు వేసుకుంటూ పోతే అది ఇటు 0కు పోవచ్చు, అటు 1000కి పోవచ్చు. ఇది సరిగ్గా బేరీజ్ వేయడానికి అవకాశం లేకుండా, ఆస్కారం లేకుండా ఉండే అవకాశం ఉంటుంది. కాకపోతే వాళ్ళు కోలుకుంటున్నారు, కొద్దిగా కుదురుకుంటా ఉన్నారు, కొద్దిగా రివ్యూలు చేస్తూ ఉన్నారు, కొంత అవగాహన పెంచుకుంటున్నారు అనేది మనం అర్థం చేసుకోవాలి. మార్కులు ఇప్పుడు 100కు 100, 10కి 10 అని వేసేటటువంటి పరిస్థితి కంటే కూడా కొంత మేరకు ప్రజల్లో వాళ్ళు ఇంకా మమేకమై ప్రజలకు ఇచ్చినటువంటి హామీల పైన, ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి, మనమే చూసాం, లంక బిందెలు ఉంటాయి అనుకున్నాం, లేకపోతే ఇంకేదో బిందెలు ఉంటాయి అనుకున్నాం, ఇక్కడ ఏం లేవని చెప్పినటువంటి ఒక ప్రకటన చూసాం. వాటన్నిటికి మించి సరే, ఇచ్చినటువంటి 6 గ్యారెంటీల్లో 13 అంశాలకు సంబంధించి 2 అంశాలను ప్రజల్లోకి ఇప్పుడు తీసుకెళ్ళినప్పటికీ కూడా వాటికి సంబంధించిన వాటికంటే కూడా ఇంకా ప్రజలను ఎక్కువగా ప్రభావితం చేసే అంశాలు వేరుగా ఉన్నాయి. అవన్నీ అమలయ్యేటటువంటి ప్రక్రియను ఒకసారి చూసిన తర్వాత మనం మాట్లాడితే బాగుంటుంది. ఏదేమైనప్పటికీ కూడా నెల రోజులు అనేటటువంటి ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ లోనే కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఉన్నాయని అనుకుంటున్నాను. కానీ ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ కాంగ్రెస్ వైపు నుంచి చాలా స్పష్టంగా కనబడుతుంది. కానీ బీజేపీ నుంచి కానీ, బీఆర్ఎస్ నుంచి కానీ, ఇతర విపక్షాల నుంచి ఆ ఫ్యాక్టర్ కనబడడం లేదు. ఎందుకంటే ఇప్పటికే తమ పథకాలు రద్దు చేస్తున్నారని బీఆర్ఎస్ అంటుంది. అసలు ముందే ఊహించాము, కాంగ్రెస్ పార్టీ విఫల ప్రయోగము, ఒక విఫల ప్రభుత్వం బీజేపీ అంటుంది. అంటే ఓవరాల్గా విపక్షాల కామెంట్స్ మీరు ఎట్లా చూస్తారు? ఖచ్చితంగా అండి. నెల రోజులు కాదు, వారం రోజులకు అడిగిన విపక్షాలు అలాగే మాట్లాడతాయి, ఇంకొక 6 నెలలకు అడిగిన విపక్షాలు అలాగే ఉంటాయి. అలా మాట్లాడుతున్నాయి కదా వాళ్ళ విపక్షాలు అనేది. అది అవునా కాదని చెప్పడానికి కొంత సమయం అయితే ఖచ్చితంగా పడుతుంది వెంకట్ గారు. మనం ఇందాక అనుకున్నట్టుగా ఎవరు అధికారంలోకి వచ్చిన కొన్ని వాళ్ళ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ గా ఉన్నటువంటివి, అంటే కొన్ని, ఉదాహరణకు కేసీఆర్ కిట్ అనేది ఉందండి. అందులో కేసీఆర్ అనేటటువంటి కనబడతా ఉంది కాబట్టి ఖచ్చితంగా దాన్ని రద్దు చేస్తారు, ఇంకొక పేరు పెడతారు, దానికి ఇంకొక రకంగా మారుస్తూ ఉంటారు. అది కామన్గా జరిగేటటువంటివి. ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ తో పాటుగా ప్రతిపక్షాలుగా ఉండేటటువంటి వాళ్ళు, లేకపోతే గతంలో అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు చేపట్టినటువంటి కార్యక్రమాలు, ఆ స్కీమ్లు ఏవైతే ప్రజలకి బాగా వెళ్ళి పేరు తెచ్చుకున్నటువంటి స్కీమ్స్ గా ఉన్నటువంటి వాటిని కొంతమేరకు మార్చడానికి కానీ, వాటిని తప్పించడానికి కానీ, రద్దు చేయడం కానీ ప్రయత్నం జరుగుతుంది. కానీ ఇప్పుడు రద్దు చేసేదానికంటే కూడా ఉన్న వాటిని అలా కొనసాగిస్తూ, కొత్తగా వాళ్ళు ముందుకు తీసుకొచ్చినటువంటి వాటిని కొనసాగిస్తూ, వాటిని పేర్లు మార్చినా, లేకపోతే ఇంకా లబ్ధిదారుల ఎంపికకు సంబంధించినటువంటిది కానీ, వాళ్ళకు లబ్ధి చేకూరేటటువంటి క్రమంలో మరింత లబ్ధి చేకూరేటటువంటి విధంగా అదనంగా ఇస్తూ పోతుంటే కానీ బాగుండేదేమో. కానీ ఇప్పుడు ఈ రద్దులు, తప్పించడము, అవి మేము ఇవ్వము అనేదాన్ని, అలాంటి వాటి జోలికి వెళ్ళకుంటుంటేనే బాగుండేదేమో నేను అనుకుంటున్నాను. కానీ ఇక రద్దు అనే ఇప్పుడు మనం చెప్తే ఎవరు చెప్తే వినేది కాదు కదా. ఎవరికి ఉండేటటువంటి ఆబ్లిగేషన్స్, ఎవరికి ఉండేటటువంటి ప్రజలకు వెళ్ళాలని వాళ్ళకు ఉంటాయి. కాబట్టి కొంత ప్రజల్లోకి ఇప్పుడు ప్రజలైతే ప్రభుత్వం వైపు చాలా ఎక్కువ ఆశతో చూస్తూ ఉన్నారు. ఆ ఆశలు నెరవేరుస్తారా, నీరు గారుస్తారా అనడానికి కొంత వీళ్ళు ఏదో ఎక్సర్సైజ్ చేస్తూ ఉన్నట్టుగా మనకు కనపడతా ఉంది. ఇప్పుడు ఈ రోజు జరిగినటువంటి రివ్యూలో కూడా ముఖ్యమంత్రి గారు సీనియర్ మంత్రులతోటి, డిప్యూటీ సీఎం గారితో ఒక కమిటీ వేసినట్టుగా మనం చూసాం. నిన్నమొన్నటి వరకు తీసుకున్నటువంటి దరఖాస్తుల పరిశీలనకు సంబంధించినటువంటిది, 6 గ్యారెంటీలకు సంబంధించినటువంటి అమలు పైన మరింత దృష్టి పెట్టేటటువంటి విధంగా క్యాబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నటువంటి నేపథ్యంలో కొంత కసరత్తు అయితే జరుగుతుంది. కసరత్తు మరి ఫలితాలను ఇస్తుందా? నెక్స్ట్ సాధారణ ఎన్నికల కోడ్ వచ్చే వరకు ఇది కసరత్తులు చేస్తూ అసలు టైంలో గ్రౌండ్ లో దిగే సమయానికి మళ్ళీ ఇక్కడ కోడ్ వచ్చిందని చెప్పి ఒక 2-3 నెలల పాటు వాటిని పక్కన పెడుతూ
ఓవరాల్ గా 3-4 నెలల కాలం గడిచేటటువంటి విధంగా చూస్తారా? ఏ విధంగా వాటిని అమలు చేయబోతా ఉన్నారు? ఏ విధంగా ప్రజలకు ఎందుకంటే వాళ్ళు చెప్పిన ప్రకారమే 1,05,00,000 ఒకటి, ఇంకొక దానిలో 1,25,00,000 దరఖాస్తులు వచ్చాయని చెప్పి వస్తున్నటువంటి దానిలో Yes. ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిన దాన్ని బట్టి మనం చూస్తా ఉంటే 1,05,00,000 సుమారుగా 1,05,00,000 దరఖాస్తులు వచ్చాయని చెప్తున్నటువంటి నేపథ్యం. మనం 3 రోజుల కింద కూడా వేరే ఛానల్లో మాట్లాడుతున్నప్పుడు మనకున్నటువంటి ఆ ఫామ్ను తీసుకొచ్చి నాకు నేనుగా సిస్టమ్ ల్యాప్టాప్ లో కూర్చొని నేను ఎంట్రీ చేశాను వెంకట్ గారు. అవును. ఒక ఫామ్ ను మనం ఆన్లైన్ చేయాలంటే ఎంత సమయం పడుతుందని మనకు అవగాహన ఉండాలని నాకున్న నాలెడ్జ్ ప్రకారం నేను ఎంట్రీ చేస్తే నాకు 6.5 నిమిషాలు పట్టింది. అంటే ఎంత లేదన్నా 6 నుంచి 8 నిమిషాల పాటు ఈచ్ దరఖాస్తును ఒక వ్యక్తి ఆన్లైన్ చేయడానికి కదలకుండా అక్కడ కూర్చొని వాటిపైన కాన్సన్ట్రేట్ చేస్తే ఒక దరఖాస్తు ఆన్లైన్ చేయడానికి పట్టేటటువంటి సమయం. దాని ప్రకారం తీసుకుంటే వెంకట్ గారు ఇక్కడ మనకు కనిపించేటటువంటిది ఎన్ని మ్యాన్ హవర్స్, ఎన్ని మ్యాన్ డేస్ వాటిని కంప్యూటరీకరించడానికి పడతా ఉంది. అందులో ఈ పెట్టుకున్నటువంటి లబ్ధిదారులు పెట్టుకున్నటువంటి అన్ని స్కీమ్లకు సంబంధించినటువంటి ఆప్షన్స్ సెగ్రిగేట్ చేయాలి. వాళ్ళు నిజంగా వాళ్ళు ఎలిజిబుల్లా కాదా అనేటటువంటి చూడాలి. వాటిని ఆధార్ కార్డుకు, పాన్ కార్డుకు, వాడికి ఉన్నటువంటి స్కీమ్లను కూడా లింకప్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇదంతా కూడా ప్రహసనంలాగా కొనసాగేటటువంటి అవకాశం ఉంటుంది. ఇది జరిగేటటువంటి క్రమంలో మొదటగా నేను ఇందాకే చెప్పాను, మళ్ళీ కూడా మీకు చెప్తున్నా, మీ ద్వారా పెద్దలు ప్రాణంలో ఉన్న వాళ్ళు కూడా ఒకసారి అర్థం చేసుకోవాలి. కొత్త స్కీమ్లను కానీ కొత్త అంశాలను కానీ ప్రజల్లోకి తీసుకెళ్లే ముందు ఉన్న వాటిని ఉన్న పరంగా రద్దు చేసేదానికంటే కూడా వాటిని అలా కంటిన్యూ చేస్తూ వీళ్ళు కుదురుకున్న తర్వాత అక్కడ ఉన్నటువంటి ఫైనాన్షియల్ స్టేటస్ వాటికి వీళ్ళకి అందుబాటులోకి వచ్చినటువంటి దాన్ని బట్టి వీళ్ళు అవగాహన చేసుకున్నటువంటి దాన్ని బట్టి వాళ్ళు అమలు చేస్తే బాగుండేదేమో. కానీ ఉన్న ఫలంగా ఆపివేయడం కానీ రద్దు చేయడం వల్ల ప్రజలు ఏదైతే ఆశగా ప్రభుత్వం వైపు చూస్తున్నారో నిన్న మొన్నటి వరకు వాళ్ళు అనుభవంలో ఉన్నటువంటిది, వాళ్ళు లబ్ధి పొందినటువంటిది వెంకట్ గారు ఈ రోజు ఒక్కసారిగా ఆగిపోయేటటువంటిది. కానీ అందకపోయేసరికి ఏమైపోతుంది అంటే ప్రజల్లో రివోల్ట్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మరి అధికారంలో ఉన్నటువంటి పెద్దలు వీటిపైన కూడా ఆలోచన చేస్తుంటారు, మనకంటే ఎక్కువ కూడా వాళ్ళు పెద్ద స్థాయిలోనే ఆలోచన చేస్తారు. కాబట్టి ఎంత త్వరితగతిన ప్రజలకు వాటి యొక్క ఫలాలు అందించగలిగితే నెక్స్ట్ మనము ఇప్పుడు ఇవాళ నెల రోజులని ఎలా అనుకుంటామో 3 నెలల వరకు కనీసం 3 నెలలనే గడవాలి. వాళ్ళు కూడా 100 రోజులు పెట్టుకున్నారు కాబట్టి అప్పుడు ప్రోగ్రెస్ కార్డులో